అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. సాయంకాలం సంధ్యావేళ మనం జనరల్గా షాపింగ్ చేస్తూ ఉంటాము, కిరాణా ఐటమ్స్ కూడా కొంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా కొన్ని వస్తువులు ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. మనలో చాలామందికి ఈ విషయం తెలియదు. ఎలాంటి వస్తువులు సాయంకాలం సంధ్యావేళ ఇంటికి తీసుకురాకూడదు అనే విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరం కూడా రెక్కాడితే కానీ డొక్కాడదనే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, భార్యాభర్తలు ఇరువురు పని చేయాల్సి వస్తుంది కాబట్టి, ఇక సాయంకాలం ఇంటికి ఉద్యోగాల నుంచి తిరిగి వస్తామా, అప్పుడే వస్తూ ఏమైనా వస్తువులు కొనుక్కెళ్దాం, రేపటికి ఏం కావాలి, మళ్ళీ ఉదయం లేస్తే అదే హడావుడి కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని వస్తువులకి నియమాలు ఉన్నాయని తెలుసుకున్నాను గురుగారు. సాయంకాలం సంధ్యావేళ అస్సలు తెచ్చుకోకూడదంట. అవి ఏంటి అని తెలుసుకుందామా? సాయంకాలం పూట తీసుకురాకూడని వస్తువులు అనేటువంటివి మనకు శాస్త్ర ప్రకారం ఉన్నాయి. అంటే ఎందుకు ఇవి చెప్పబడ్డాయి? ఇప్పుడంటే మనకు కరెంటు దీపాలు రావడం, ఇవన్నీ ఉండడం వల్ల 24 గంటలు 24/7 మనం వర్క్ చేస్తూనే ఉన్నాం. మరి కానీ పూర్వకాలంలో అలాంటి స్థితి కాదు కదమ్మా. సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత అందరూ భోజనం చేసేసి నిద్రపోయేవాళ్ళు. కానీ ఆ జీవన విధానం వేరు, ఇప్పుడు జీవన విధానం వేరు. అయితే మనకు ప్రధానంగా మొట్టమొదటి నుంచి మనకు ఒక ఆచారము, సాంప్రదాయం అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఉంది. ఆ కాలం నుంచి కూడా ఆచరించినటువంటి పద్ధతులు ఇప్పటికీ కూడా మనం ఆచరిస్తున్నాం. దాంట్లో కొంత సైన్స్ దాగి ఉంది. శాస్త్ర ప్రమాణాలకి అనుసరించి కూడా మనం కొన్ని పనులు చేస్తూ వచ్చాం. అది ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తున్నాం. అందుకని ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో కానీ, చాలా పెద్దవాళ్ళు కానీ కొన్ని సాయంకాలం పూట కొన్ని పనులు చేయకూడదని చెప్తుంటారు. ముఖ్యంగా సాయంకాలం అవుతుంది, లైట్లు వేసే వేళ అవుతుంది, నిద్రపోతారేంటి అని కూడా అంటారు. నిద్రపోకూడదు, భోజనం చేయకూడదు. ఎందుకనంటే అది రాక్షస కాల సమయం. అంటే ఒంటికి బద్ధకం. ఇప్పుడు భోజనం చేయకూడదు, నిద్రపోకూడదు అని అంటారు కదా. ఎందుకంటే నిద్రపోతే ఏమవుతుంది, ఆ నిద్రపోయిన తర్వాత 2-3 గంటల వరకు బద్ధకం ఆవహిస్తుంది కదా. అవునండి గురుగారు. కాబట్టి ఏ పని చెయ్యడు, భవిష్యత్తు గురించి ఆలోచించడు. తిన్న తర్వాత కూడా ఏ పని చెయ్యం కదా. కాబట్టి రాక్షస కాల సమయంలో ఎటువంటి పదార్థం కూడా భుజించకూడదు. అంటే ఏంటి, సాయంకాలం 4 నుంచి 6 గంటల వరకు ఇది రాక్షస కాలము అని చెప్తారు. అందుకనే రాక్షస సంహారం అంతా కూడా ఈ సమయంలోనే జరిగింది. అమ్మవారు చేసిన, అలాగే నరసింహస్వామి సంహారం చేసిన ఏదైనా సాయంకాలమే. ముఖ్యంగా ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదు సూర్యాస్తమయం సందర్భంగా. ఎందుకనంటే ప్రతి ఇంటికి కూడాను లక్ష్మీదేవి ప్రవేశం చేసే సమయం సూర్యాస్తమయం సమయం తర్వాత. ఎవరైతే ఇలా కూర్చుని ఉంటుంటారో ఆ ఇంట్లో ప్రవేశం చేయదు. చాలామంది ఇప్పటికీ కూడా నగరాల్లో మనము చెప్పలేకపోవచ్చు, కానీ సాధారణంగా మధ్యతరగతి కుటుంబీకుల నుంచి పల్లెటూరి వాతావరణం వరకు కూడా ఆ సాయంకాల సమయానికి ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని తలదూవుకుంటూ కూర్చుంటారు, చిక్కులు తీస్తూ కూర్చుంటారు, పేన్లు తీస్తూ ఉంటుంటారు. అంటే ఒక రకంగా అట్లాంటివన్నీ కూడాను సదాచారం కాదు. సాయంకాల సంధ్యా సమయంలో ఇటువంటివి చేయకూడదు. సంధ్యా సమయంలో కూడా ఇంట్లో ఎవ్వరు కూడా భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ తగులాట చేయకూడదు. ఇది ప్రధానంగా. ఎందుకంటే ఎప్పుడైతే లక్ష్మీదేవి ప్రేమ ఆప్యాయతలు కలిగిన కుటుంబంలోకి తొందరగా వస్తుందట. ఎవరైతే కలహాల కాపురంతో ఉంటుందో లక్ష్మీదేవి ఉండదు అక్కడ. ఇది ఇక ఆ సందర్భంగా ముఖ్యంగా ఇంట్లో దీపారాధన ఉండాలి. సాయంకాలం సూర్యాస్తమయ సమయానికి దీపారాధన జరిగి ఉంటే ఆ దీపము ఉన్న చోట లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలవుతుంది. అందుకనే మీకు సూర్యాస్తమయం కంటే ముందే అందరూ కూడా చీపురు పెట్టి ఇంట్లో ఊడ్చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ చీపురు కూడా పట్టరు. అవునండి, ఇది మనం గమనించుకున్నట్లయితే ఇప్పటికీ కూడా ఆచారం అది. అలాగే సూర్యాస్తమయం తరువాత తీసుకురాకూడని వస్తువులు అంటూ కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇనుప సంబంధమైనటువంటి వస్తువులు. పూర్వకాలంలో పొలం పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి గడ్డపారలు, అలాగే పారలు, అలాగే గొడ్డళ్ళు, ఇంకా చెప్పాలంటే సూది వస్తువులు,
ఇనుప వస్తువులు ఏవైనా కానీ సూర్యాస్తమైన తర్వాత తీసుకురాకూడదు, ఇనుప సంబంధమైనటువంటి. అలాగే చెప్పులు, నూనె పదార్థాలు, ముఖ్యంగా ఆముదం గింజలు, ఆముదం నూనె సూర్యాస్తమైన తర్వాత తీసుకురాకూడదు. తర్వాత ప్రధానంగా అంటే శనికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో అవేవి కూడా సూర్యాస్తమైన తర్వాత ఇంటికి తీసుకురాకూడదు. మరి అనవచ్చు ఈ కాలంలో మరి ఏవైనా కానీ మీరు ఇంతకుముందే చెప్పారు ఉరుకుల పరుగుల జీవితం, మరి ఆ జీవితంలో తప్పదు కదా, పనులు చేసుకొని ఉద్యోగానికి అయిపోయిన తర్వాతనే వస్తు షాపింగ్ చేసుకొని వస్తారు. అటువంటప్పుడు ఏం చేయాలి, తీసుకురాకూడని వస్తువులని చెప్పారు కదా. అటువంటప్పుడు ఏంటంటే ఇంటికి తీసుకుని వచ్చినా ఇంటి గుమ్మం దగ్గర ఎక్కడైనా ఒక వరండాలు ఉంటాయి కదా, అక్కడ పెట్టి తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకోవచ్చు, ఆ వెసులుబాటు చేసుకోవచ్చు ఈ విధమైన వస్తువుల్ని. తర్వాత చీపురు కట్ట కూడా తీసుకురాకూడదు, చీపురు కట్ట తీసుకురాకూడదు. అలాగే మన ఇంట్లోని ద్రవ్యం ఎవరికి సూర్యాస్తమైన తర్వాత అప్పు ఇవ్వకూడదు. ఎందుకనంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఆహ్వానం చేయడం కోసమే కదా మనం ఇంత శుభ్రంగా ఉన్నప్పుడు. సూర్యాస్తమైన తర్వాత వచ్చిన లక్ష్మిని మనం సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోకూడదు. పసుపు కుంకుమ కూడా అంతేనమ్మా. ముఖ్యంగా పాల సంబంధమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో సూర్యాస్తమైన తర్వాత ఇవ్వకూడదు. చక్కెర కూడా ఇవ్వకూడదు. చాలా మంది మా ఇంట్లో కొద్దిగా పేరు తోడు తక్కువైంది పెరుగిస్తారా, సినిమాల్లో మనం చూస్తూ ఉంటుంటాం. లేదు గురుగారు, మేము ఇప్పటికే అడుగుతుంటాం, కొంచెం కావాల్సి వస్తే మరి ఇంకేం చేస్తాం. కానీ ఇంట్లోంచి అవన్నీ లక్ష్మీప్రదమమ్మ. పాల సంబంధమైన వస్తువులు ఇవ్వకూడదు, తెచ్చుకోకూడదు. ఇవ్వకూడదు, తెచ్చుకుంటే లక్ష్మీప్రదమే, కానీ ఇస్తేనే ఇచ్చిన వాళ్ళకే. పైగా ఈ సందర్భంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇటువంటివి కూడా సాయంకాలం తర్వాత సూర్యాస్తమైన తర్వాత తీసుకురాకూడదు. నలుపు రంగు వస్తువులు అస్సలు తీసుకురాకూడదు, బట్టలు కానీ ఇట్లాంటివి. అలాగే దూదితో సంబంధమైనటువంటివి అంటే మృత్యు సంబంధమైనటువంటి వస్తువులు, ఇనుప వస్తువులు, అలాగే నువ్వుల నూనె ఇలాంటివి. దూది అంటే పూర్వకాలంలో బెడ్లు అనేటువంటివి ఉండేటివి దూదితోనే తయారయ్యేటివి, కాబట్టి దూది వస్తువులు ఇంట్లోకి తీసుకొచ్చేవాడు కాదు. ఇప్పుడంతా ఫోమ్తో తయారవుతున్నాయి కదా, తప్పులేదు. కానీ దూదితో తయారైనటువంటి వస్తువుల్ని ఇంట్లోకి తీసుకురాకూడదు. చెప్పులు మృత్యుప్రదం, చెప్పులు కూడా. అలాగే గళ్ళ ఉప్పు లాంటివి, మళ్ళీ బెల్లము, ఇవన్నీ మృత్యు సంబంధమైన, గేదె నెయ్యి, ఇవన్నీ మృత్యు సంబంధమైనటువంటి వస్తువులు. ఇవేవి కూడాను తీసుకురాకూడదమ్మా. ఇంట్లో ఉంచి ఉన్నటువంటి డబ్బు కానీ అలాగే పాల సంబంధమైన వస్తువులు కానీ ఎవరికి మనం ఇవ్వకూడదు. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే కలహాల కాపురంగా ఉంటుంది, లక్ష్మీప్రదం అనేటువంటిది ఉండదు, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని మనకు పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. దీన్ని మనం మూఢ విశ్వాసంగా అనుకుంటే మనం ఏం చేయలేము. కానీ ఇప్పటికీ కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని పాటించి ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు ఆచారాలు పాటిస్తాం గురుగారు. తప్పకుండా, అది మంచికే కదా, ఎవరికైనా మన మంచి కోసమే కదా. మరి వెసులుబాటు కూడా ఉంది, గుమ్మం లోపలికి తీసుకురావద్దు, బయట పెట్టుకోండి కావాలంటే. అది చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.